తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ప్రక్షాళనపై ఏఐసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేటి నుంచి 2 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ వరుసగా 1-to-1 సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, డీసీసీ అధ్యక్షుల పనితీరుపై ఈ భేటీలో సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులంతా తమ ప్రోగ్రెస్ కార్డులతో రావాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఈ నెల 17వ తేదీన మంత్రులతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ కాబోతున్నారు. ప్రభుత్వ పార్టీ సమన్వయంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ప్రక్షాళనపై ఏఐసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేటి నుంచి 2 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ వరుసగా 1-to-1 సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, డీసీసీ అధ్యక్షుల పనితీరుపై ఈ భేటీలో సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులంతా తమ ప్రోగ్రెస్ కార్డులతో రావాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఈ నెల 17వ తేదీన మంత్రులతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ కాబోతున్నారు. ప్రభుత్వ పార్టీ సమన్వయంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.